సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. 5 రోజులుగా పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ నియామకంపై ఏకాభిప్రాయం కుదరినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. 5 రోజులుగా పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ నియామకంపై ఏకాభిప్రాయం కుదరినట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. 5 రోజులుగా పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన నిన్న రాత్రితో ముగిసింది. ఆయన ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నేరుగా హైదరాబాద్ నుండి వరంగల్ కు వస్తారు. వచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ అధిష్టానంతో చర్చించారు. 1 పీసీసీ అధ్యక్ష నియామకం, 2 రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, 3 నామినేటెడ్ పదవులు. ఈ 3 అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. దీనితో పాటు ఆయన ఢిల్లీకి వెళ్లిన మొదటి 2 రోజులు ఎన్డీఏ ప్రభుత్వంలోని మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా ఇతరత్ర వ్యవహారాలన్నింటినీ కూడా వారితో చర్చించి తదనంతరం రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టు, మంత్రివర్గ విస్తరణ 3పైన అధిష్టానంతో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి మంత్రులందరినీ కూడా ఢిల్లీకి పిలిపించుకుంది అధిష్టానం. పిలిపించుకుని విడతల వారీగా చర్చలు జరిపి మంత్రివర్గ విస్తరణలో 6గురికి ఇంకా బెర్తులు అవకాశం ఉంది కాబట్టి 6గురికి ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే దానిపైన ఈ కసరత్తు చేసింది. ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చే వారంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో చివరిలో కొంత పీఠముడు పడింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ లేదంటే మల్యాష్కి గౌడ్ ఇద్దరిట్లో ఎవరో ఒకరు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మరో వారం రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు అనేది ఈ 3 అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో, ముఖ్యంగా దీపాదాస్ నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీమే, ఈమెతో పాటు డీకే కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇట్లాంటి వారితో అన్ని విషయాలను చర్చించారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ కు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇవాళ వరంగల్ పర్యటనకు వస్తారు రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.